ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే లేవగానే మీకు తుమ్ములొస్తున్నాయంటే, మీకు ఒక సంకేతం ఏంటంటే అలర్జీ ఉన్నట్టు. ఈ అలర్జీ యూజువల్లీ డస్ట్ మైట్స్‌కుంటుంది. చాలామంది డస్ట్ అనగానే నేను బయటికి వెళ్ళలేదు, బెడ్డే దిగలేదు, తుమ్ములొస్తుంది, డస్ట్ అలర్జీ అంటారేంటి అంటారు. ఎందుకంటే ఈ డస్ట్ మైట్స్ అనేవి మీరు బయట చూసే డస్ట్ 2 ఒకటి కాదు. డస్ట్ మైట్స్ మన బెడ్ షీట్స్‌లో, మ్యాట్రెస్‌లో ఉంటాయి. అవి మన డెడ్ స్కిన్ సెల్స్ తింటూ ఉంటాయి. అంటే మన స్కిన్ అనేది ఎవ్రీడే కూడా కొంచెం మారుతూ ఉంటుందన్నమాట. సో, దాని యొక్క ప్రోటీన్ అది ఏదైతే మైట్ ఉంటుందో దాని యొక్క ప్రోటీన్ మనకు కొంతమంది హ్యూమన్ బీయింగ్స్‌కి పడదు మనుషులకి. అంటే వెంటనే అది పీల్చగానే వెంటనే ఇమ్యూన్ సిస్టమ్ అనేది తుమ్ము రూపంలోనో, దగ్గు రూపంలోనో, ఆయాసం రూపంలోనో, కొంతమందికి నోస్ బ్లాకు, ఐ ఇచ్చింగు డిఫరెంట్ ఫార్మ్స్‌లో రియాక్ట్ అవుతదనమాట. దీన్నే అలర్జీ అంటాం. సో, మీకు ఎర్లీ మార్నింగ్ తుమ్ములొస్తున్నాయి. నైట్ కూడా వస్తాయి కొంతమందికి. సో, ఆల్మోస్ట్ సన్‌రైజ్ అయ్యి 8, 9 వరకు ఆ సింప్టమ్స్ అనేవి ఒక అలారం లాగా పొద్దున్నే లేవగానే తుమ్ముతా ఉంటారనమాట. సో, దీనికి మనం ఇమ్యునోథెరపీ అంటే అలర్జెన్ ఇమ్యునోథెరపీ అని ట్రీట్మెంట్ ఇచ్చి దీన్ని క్యూర్ చేసే అవకాశాలు ఇప్పుడొచ్చాయి. అలర్జీ అంటే ఇంక లైఫ్ లాంగ్ ఉంటది. బీపీ, షుగర్‌కి వాడినట్టుగా ఎప్పటికి టాబ్లెట్ వాడాలి అనేది లేదు. ఒకవేళ మీకు అలర్జీ అనేది ఈ పర్టిక్యులర్ ఐటెమ్ వల్ల వస్తుందని ప్రూవ్ అయితే గనక దాన్ని అలర్జెన్ ఇమ్యునోథెరపీ ద్వారా మనం క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. కానీ దీనికి కొంచెం పేషెన్స్ ఉండాలి. వాడిన వెంటనే కాదు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. సో, ఎవరైతే పేషెంట్స్ అలర్జీ పేషెంట్స్ అందరికీ కూడా ఇవ్వడం కుదరదు. ఎవరికైతే ఇది పాజిటివ్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే చేయగలుగుతామనమాట. సో, దీనికి తగ్గట్టుగా ఎట్ అవర్ సెంటర్ వి డూ ఎ లాట్ ఆఫ్ ఇమ్యునోథెరపీస్ టు పేషెంట్స్. సో, ఎవరైతే డిజర్వింగ్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళకి ఇది ఇవ్వడం జరుగుతుంది.